ఓరుగల్లు నగరానికి చెందిన మట్టెవాడ అజయ్ కుమార్ అనే యువకుడు అంతర్జాతీయ స్థాయిలో చాలా అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. తాను సృష్టించిన సూక్ష్మ కళాఖండాలు అంతరిక్షంలో ప్రదర్శించడానికి అనుమతి దొరికింది. దీనికి సంబంధించి స్కై రూట్ ఏరో స్పేస్ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో వరంగల్లో ఉన్న అజయ్ కుమార్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అజయ్ కుమార్ గారు. అసలు ఈ కృషి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? అసలు మీరు చేసిన ఈ సూక్ష్మ కళాకారులు ఎలా ప్రదర్శితమవుతాయి? నేను చేసిన సూక్ష్మ కళ ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ప్రాజెక్టు నేను 2.5 సంవత్సరాల నుండి నేను చేస్తున్నాను. సూదిరంధ్రంలో సూక్ష్మ శిల్పాలు, అందులో ఉన్నది సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం గారి యొక్క సూక్ష్మ శిల్పాలు సూదిరంధ్రంలో చేయడం జరిగింది. దాని యొక్క పరిమాణాలు ఎంత అనంటే 800 మైక్రాన్ల నుండి 750 మైక్రాన్ల మధ్యలో ఉంటుంది. ఈ యొక్క సూక్ష్మ కళలు నేను చేయడానికి దాదాపు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఎందుకంటే అంతరిక్షంలో పోయే ఈ కళ కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు కొన్ని గైడెన్స్ ఇచ్చినారు. దానిలో ఏమి మెటీరియల్ వాడాలి, ఏదైతే దాన్ని యాక్సెప్టబుల్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారం దానిలో సిరామిక్ పౌడర్ ఒకటి, తర్వాత కార్బన్ ఫైబరు, వెండి, తర్వాత బంగారం, వాటితోటి మిశ్రమాలతోటి నేను సూక్ష్మ శిల్పాలు తయారు చేయడం జరిగింది. దాని తర్వాత కూడా స్కై రూట్ ఏరో సంస్థ వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని పరీక్షలు నిర్వహించారు. వైబ్రేషన్ టెస్టు, తర్వాత హీటింగ్ టెస్ట్ చేసేసి దాన్ని అందులో పాస్ అయిన తర్వాత అందులో పేలోడ్లో పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఈ 12వ తారీఖు నుండి వచ్చే నెల 4వ తారీఖు మధ్యలో ప్రయోగించనున్నారు. అందులో ఈ నా యొక్క కళను అక్కడ వెళ్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నేను ఒక 40 సంవత్సరాల నుండి సూక్ష్మ కళలు నేను చేస్తున్నాను. ఇన్ని రోజులు చేసిన దానికి ఈ గుర్తింపు చాలా మరువరానిది. నేను చాలా అంటే ఇక అది మాటల్లో చెప్పలేని ఆనందం ఒకటి ఉంది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ CEO కోఫౌండర్ గారు పవన్ చందన గారు, నాగా భరత్ గారు, తర్వాత నిఖిల్ మద్దూరి గారు, CVS కిరణ్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే అజయ్ గారు, ఇప్పుడు మీరు గతంలో కూడా చాలా 5 లిమ్కా దాన్ని కూడా గెలుచుకున్నారు. అంటే ఇవి కూడా అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? నేను ఈ బియ్యం గింజల మీద మొదట్లో నేను స్టార్ట్ చేశాను సూక్ష్మ శిల్పాలు వేయడము. దాని మీద పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారిది, అప్పుడు భారత ప్రధాని పివి నరసింహారావు వరంగల్కి వచ్చిన సందర్భంలో ఆయన యొక్క సూక్ష్మ శిల్పాన్ని బియ్యం గింజ మీద వేసి వారికి బహుకరించడం జరిగింది. దాని తర్వాత మన వరంగల్కు ఎవరు ముఖ్యమంత్రులు వచ్చినా వారికి ఏదో ఒక కళ ద్వారా వాళ్ళకు వెల్కమ్ చెప్పుకుంటూ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఈ సూక్ష్మ కళలు చేయడానికి మా నాన్నగారు నాకు ప్రేరణ. తను గిరివింజ గింజల పైన శిల్పాలు చెక్కేవారు. అప్పుడు నేను నా చిన్నతనంలో చూసి నేను ఈ మైక్రో ఆర్ట్ను ఈ విధంగా నేను మలుచుకొని ఇప్పుడు సూదిరంధ్రంలో, తర్వాత కనురెప్ప వెంట్రుక మీద సూక్ష్మ శిల్పాలు చేస్తున్నాను. ఇలాంటి కళ చేయడం ప్రపంచంలో చాలా అతి కొద్ది మందిలో నేను ఒకరిని, అది భారతదేశంలో నేను ఒకరిని అయి ఉన్నాను. ఈ సందర్భంలో నేను అంటే ఈ మైక్రో ఆర్ట్ కళ నేను చేయడానికి ప్రధాన ప్రేరణ ఏంది అని అంటే అతి పెద్దగా ఉండే సూక్ష్మ శిల్పాలను చిన్నగా చేయాలని నాకు ఆలోచన ఉంటుంది. దాని ప్రకారం నేను సూదిరంధ్రంలో చేయడానికి ఇష్టపడతాను. మరియు అది ఒక ఆర్ట్ చేయడానికి నాకు 2 నెలల నుండి 4 నెలల సమయం పడుతుంది. నేను చేస్తున్న సమయంలో చాలా ఎన్నో అవాంతరాలు వచ్చినా కానీ తలనొప్పి వస్తుంది, తర్వాత కళ్ళ నుండి నీళ్లు కారుతాయి. అయినా అవన్నీ అది ఆనందం కూడా చాలా మంది ముఖ్యమంత్రులతో పాటు దేశంలోని ప్రముఖులు, ప్రధానమంత్రులతో కూడా ప్రశంసలు అందుకున్నారు. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా మీకు ప్రశంసలు ఉన్నాయి. అనేక దేశాల నుంచి కూడా మీకు అవార్డ్స్, రివార్డ్స్ వచ్చిన సందర్భం ఉన్నది. ఎలా ఫీల్ అవుతుంది మీరు, మీ కుటుంబం ఎలా ఉంది? ఇది చాలా నా భారతీయ సూక్ష్మకళకు తగ్గిన గౌరవంగా నేను భావిస్తున్నాను. నేను చేసిన ఒక సూక్ష్మకళ దండి మార్చు, అది దాండీ మెమోరియల్ గుజరాత్లో అక్కడ ఆ మ్యూజియంలో ఉంది. దాన్ని ప్రధాని గారు 2019లో మోడీ గారు దాన్ని ఇనాగ్రేట్ చేసి దాన్ని స్వయంగా చూసి అభినందించడం జరిగింది.
ఇలాగే నేను చాలా కొన్ని ఆర్ట్ ప్రదర్శన మొన్న 2024లో వరల్డ్ ఆర్ట్ దుబాయ్‌లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ కూడా వివిధ దేశాల నుండి వచ్చిన కళాకారులు కూడా ఈ యొక్క ఆర్ట్‌ని చూసి చాలా వాళ్ళు ఒక సంభ్రమాశ్చర్యాలకు గురయ్యి అభినందనలు తెలియజేసిండ్రు. ఈ కళ అనేది చాలా అరుదుగా ఉంటుంది. నేను నేను సూదిరంధ్రంలా ఈ ఆర్ట్ చేయడానికి ఒక 15 సంవత్సరాలు దాన్ని కృషి చేయడం జరిగింది. దాని తర్వాత నేను ఒక రూపం దాల్చిందన్నట్టు. హృదయపూర్వక శుభాకాంక్షలండి. మొత్తానికి తన సూక్ష్మ కళాఖండాలతోటి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కించుకున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ ఒక మెమోరీ హాల్ లాగా ఉంది. ఇతనికి ఇంటర్నేషనల్ స్థాయిలో అనేక బుక్ ఆఫ్ రికార్డ్స్లో కాకుండా దుబాయ్, ఫ్రాన్స్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి కూడా అనేక అవార్డ్స్ అందుకున్నారు. అనేక మంది ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రులు, దేశంలోని ప్రముఖులు అందరూ కూడా ప్రశంసలు అందుకున్నారు. తాను కొంత కష్టపడుతున్నప్పటికీ కూడా తనకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అవుతున్నప్పటికీ కూడా ఇటువంటి ప్రశంసలు తనను ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పేసి అజిత్ కుమార్ చెప్తున్నారు. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.